సార్ ఇంకొకటి సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణని కుదిపేస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడింది, దానికి సంబంధించి రాధాకిషన్ రావు దగ్గర నుంచి మొత్తం ఎవరైతే తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ లోపలికెళ్ళిపోయారు. ఐజీ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికా నుంచి నేను వస్తాను, రానంటూ దాగుడు మూతల్లాగా ఆడుతున్నారు. బట్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే దగ్గర దగ్గర హీరోయిన్‌ల దగ్గర నుంచి మొత్తం అందరిని కూడా ఎవ్వరిని వదిలిపెట్టలేదు ఫోన్ ట్యాపింగ్‌లో అనుకోవచ్చా? ప్రధాన సూత్రధారి దీంట్లో ముఖ్యంగా పోలీస్ అధికారి చెప్పాలంటే ప్రణీత్ రావు అయితే అధికారి నడిపించిండో దీంట్లో సూత్రధారి ప్రభాకర్ రావు. కానీ దీని తెర వెనుక నడిపించిందంతా కూడా మీ మీడియా ద్వారా చెప్తున్నాను. కేటీఆర్, కేసీఆర్, కవితకు, హరీష్ రావుకు పక్కా వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకే వీళ్ళు పనిచేశారు. అంటే దీంట్లో ఒక్క కులం సామాజిక వర్గం వాళ్ళు మాత్రం అధికారులు ఉన్నారు ఇలా. మీరు అది గమనించాలి. అంటే రాష్ట్రాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అరే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ప్రజలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల పేద అగ్రవర్ణాల్లో ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా సాధించుకున్న తెలంగాణని వీళ్ళు మొత్తం వీళ్ళ కమంద అస్తాల కింద పెట్టుకొని తెలంగాణ పరిపాలన చేశారు 10 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళ ఒక నైజం రాధాకృష్ణ చాలా విషయాలు బయటికి చెప్తా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అనేది మీ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మా మీద దృష్టి పెట్టి మా యొక్క కార్యక్రమాలని అడ్డుకుంటా ఉన్నారు వీళ్ళని ఆయన పదే పదే ఎన్నికల ముందు చెప్పాడు. మీ పార్టీ తరఫు నుంచి కూడా మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం ప్రజలకు. అంటే ఒక ప్రజల యొక్క స్వేచ్ఛను హరించడము ఇది ఎంతవరకు కరెక్టు? అది ఎంత దుర్మార్గం. ఒక హీరోని, సినిమా హీరోని అంటే ఒక ప్రొఫెషనల్గా హీరోని వాళ్ళు చేస్తే వాళ్ళను కూడా మీరు బ్లాక్మెయిల్ చేసే విధంగా ఎంత దుర్మార్గానికి పాల్పడారంటే ఈ నేపథ్యంలో బిజినెస్ చేసే వాళ్ళు లలిత జ్యువెలర్స్ వాళ్ళ లాంటి మార్వాడీస్ చాలా మంది హైదరాబాద్లో పెద్ద పెద్ద గోల్డ్ బిజినెస్ చేసి డైమండ్ బిజినెస్ చేసే వాళ్ళని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. చేసి వాళ్ళ దగ్గర లక్షలు చెప్పుకోలేకపోతారు. ఎందుకంటే కొంత వాళ్ళది బ్లాక్ మనీ అదో ఇదో ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు వీళ్ళకు. అంటే రాష్ట్రం అప్పడంగా టోటల్గా వీళ్ళ దగ్గర కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. అదే దాంతో పాటు ఇంకా అనేక రకాలు కేటీఆర్ లాంటి వ్యక్తి భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారంటే వీళ్ళు ఎంత నీచానికి ఒడిగట్టారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి వాళ్ళకు పూర్తి న్యాయ విచారణ జరగాలి. వీళ్ళ మీద ఎవరెవరిది వెనుక దోషులు ఉన్నారు. మా రేవంత్ అన్నను కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మా పార్టీ అధిష్టానంలో ఉన్న పెద్ద నాయకులను కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇంకా మిగతా చిన్న చిన్న నాయకులను కూడా జైల్లో పెట్టిన ఘనత వీళ్ళది. మందకృష్ణ లాంటి వాళ్ళని కూడా ఒక ఉద్యమకారుని తీసుకెళ్లి దాదాపు 3 నెలలు జైల్లో పెట్టారు. గద్దార్ లాంటి వాళ్ళ వ్యక్తిని కూడా ఆయనను అనేక రకంగా ఇబ్బంది పెట్టి ఆయనను అవమానపరిచిన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా చిన్న విషయం కాదండి. ఇది దేశద్రోహమైన విషయం. ఇది నీకు పాకిస్తాన్ ఎవడో మాట్లాడుతుంటే ట్యాప్ చేయాల్సిన విషయాలు అంతర్గత భారతదేశంలో స్వాతంత్రం కలిగి ఉన్న వ్యక్తుల మీద మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఇది ఎంత దుర్మార్గం అండి. కాబట్టి వీళ్ళ మీద తప్పకుండా వీళ్ళంతా దోషులు ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ శిక్షలు పడతాయి. తప్పకుండా మా ప్రభుత్వం తక్షణమే మళ్ళీ ఎవరు కూడా ఇటువంటి చర్యకు పాల్పడకుండా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాం. అంటే తెలంగాణలో ఓన్లీ ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామే కాదు, ఇంకా చాలా కాళేశ్వరంకి సంబంధించవచ్చు, లేకపోతే ఇంకా చాలా వీళ్ళ మీద కేసులు రెడీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మొత్తం ఫైల్స్ అన్ని సిద్ధం చేశారు. ఆయన ఎలక్షన్ తర్వాత ఇవన్నీ బయటికి తీసుకొస్తారు, అందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితే అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమేనా ఇది? మీ పార్టీ అందరినీ జైలుకి పంపిస్తారా? ఇంకో విషయం చెప్పట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ అవునండి, RRR రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి దాంట్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. ల్యాండ్ ముఖ్యంగా ఆ రోజు ఇందిరాగాంధీ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్ భూములు, ఎస్సీలకు ఇచ్చిన భూములని కూడా లాగేసుకున్నారు. ఏదో నామకే వాస్తే ఒక 500 గజాల ప్లాట్, 1 ఎకర్ ఉంటే 500 గజాల ప్లాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి తీసుకోండి, కొల్లూరులో తెల్లాపూర్లో జరిగిన కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు. అక్కడ దాదాపు 500-600 ఎకరాలు ఇచ్చారు ఎస్సీలకు. ఇచ్చిన ల్యాండ్లు అన్నీ కూడా లాగేసుకొని వీళ్ళు కేవలం ఒక ఎకరానికి 500 గజాల ప్లాట్ ఇచ్చారు.
ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మిగతా ల్యాండ్ అంతా కూడా ఏమైందంటే మిగతా బయట నుంచి వస్తున్న కంపెనీలకు మేమంతా కూడా ల్యాండ్లు ఇస్తున్నాము, దానదత్తం చేస్తున్నాము, మేమంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావడానికి వెళ్తున్నాం. కానీ లేదండి, అవన్నీ కూడా ఫేక్ కంపెనీలు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడే కాబట్టి చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు టేక్ ఓవర్ చేయబోతున్నాడు, అందరినీ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కిందకి వెళ్ళబోతుంది, వీళ్ళు జైలుకి వెళ్తారు అని కూడా నడుస్తుంది. నిజమేనా అది? ఈక్వేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, వెళ్తే ఒకవేళ అదే జరుగుతుంది, వెళ్ళలేని పక్షంలో ఆయన బీజేపీకి వెళ్తాడు. అవునా? ఎందుకంటే ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా విచారణ జరగాల్సి ఉంది. రంగనాయకమ్మ సాగర్కి సంబంధించి కూడా ఆయన మీద చాలా అక్కడ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చాయి దాని మీద. అవును, ఎంతవరకు నిజం అంటారు అవన్నీ? నిజమేనా? 100%. అంటే హరీష్ రావు అనగానే ట్రబుల్ షూటర్, చాలా క్లీన్ పర్సన్ అండి. లబ్బర్ చెప్పులతో తిరిగేది ఆయన మేము చూసినప్పుడు. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మేము ఫౌండర్స్, మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం వీళ్ళని అంతా. వీళ్ళు లబ్బర్ చెప్పులు వేసుకొని మామూలుగా సింపుల్ గా చిన్న చిన్న కార్లలో తిరిగేవాళ్ళు. ఇవాళ విల్లాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? నిజాయితీ పరులు కదా వీళ్ళు. కాబట్టి దీని అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఆ సందర్భంలోనే వాళ్ళు సర్దుకుంటున్నారు అన్ని. బీజేపీకి వెళ్తే మాకు సెంట్రల్ లో బీజేపీ వచ్చింది అనుకో, మాకు అండగా ఉంటది. లేకపోతే రాష్ట్రంలో ఉన్న మా రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదలడు, సమస్య లేదు. తప్పు చేసిన మాత్రం వదలడండి రేవంత్ రెడ్డి గారు, శిక్ష అనుభవాల్సింది వాళ్ళు తప్పకుండా. ఎలక్షన్ రాబోతుంది, పార్లమెంట్ లో ఎన్ని గెలవబోతుంది మీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు మేము గెలుస్తున్నాం. ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నానంటే, మాకున్న ప్రణాళిక, మా పార్టీ యొక్క విధి విధానాలు, మా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న విధానము, ప్రజలకు ఈ 3 నెలల చేరువుగా మేము పనిచేస్తున్న విధానము, మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. మేము ఎన్నుకున్న లీడర్లను కూడా, తెచ్చుకున్న లీడర్లను కూడా ఆ యొక్క బలగాలు వాళ్ళ ఎంత చూసుకొనే పార్టీ డిసిషన్ తీసుకుంది. కాబట్టి మాకు ఒక అంచనా ఉంది, ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలుస్తాము. తెలంగాణలో మీ ప్రత్యర్థి బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్? చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మేము నమ్ముతాం. ఇద్దరు ఒకటేనా? ఒకటే. ఇదంతా డ్రామా చేస్తా ఉన్నారు వాళ్ళు, కానీ మేము మొదటి నుంచి కూడా. అంటే చాలా మంది చెబుతున్నారు, నాకు కూడా కొంతమంది మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది 17 పార్లమెంటు నియోజకవర్గాలలో, ఈ 2, 3 వాళ్ళకి రావటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అదేవిధంగా ఏదైతే బీజేపీతో గొడవ పడటం వాళ్ళకి ఇష్టం లేదు, ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందుల వల్ల లొంగిపోయింది అనేది కూడా ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అది వాస్తవమే, చెప్పింది 100% వాస్తవం. దాని ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, సికింద్రాబాద్ పార్లమెంట్ చెప్తా. కిషన్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఎవరి మనిషి? కేసీఆర్ కు మిత్రుడు. ఓకే, ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నాయకుని ఎవరు పెట్టాలా? ఎవరిని? కిషన్ రెడ్డిని ఓడగొట్టాలంటే అంటే కేటీఆర్ లెవెల్లో ఒక మనిషి నాయకుడు ఉండాలి, ఆయన ఓడగొట్టాలి. పద్మారావు అనే వ్యక్తి అంత బలమైన నాయకుడు కాదు, కేవలం సికింద్రాబాద్ వారికే పరిమితం కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ప్రభావితం చేయలేడు ఆయన. నాగేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఉండే హైదరాబాద్ లో. అటువంటి నాయకుని కూడా మీరు భయభ్రాంతులు గురి చేసి ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. 10 సంవత్సరాలు ఆయన నలిగిపోయింది అక్కడ. తర్వాత ఈరోజు స్వేచ్ఛగా వచ్చి బయట కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చిండు, ఆయన స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంపీకి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. అంటే అక్కడ నీకు స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, కిషన్ రెడ్డి దానం నాగేంద్ర అంటే ఈక్వల్ గా అనిపిస్తుంది. అక్కడ నువ్వు మళ్ళా ఇది పద్మారావు అంటే నీకు కనబడాడు. అంటే నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు? అక్కడ కిషన్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నావు. ఇది అర్థమైపోయింది ప్రజలకు క్లియర్ గా. చేవేళ్ళు కూడా సేమ్ అంతే కదా. మీరు ఈక్వేషన్స్ చూడండి, ప్రతి ఎక్కడ పెట్టినా కానీ చెవిళ్ళు కూడా అటు పక్కన చూస్తేనో మీ దగ్గరేమో రంజిత్ రెడ్డి ఉన్నాడు, అక్కడేమో చెవిళ్ళ ఆయన ఉంటాడు, ఎవరు మన కాసాని ముదిరాజ్ గారు. ఆయన బలమైన లీడరా? ఆయన అక్కడ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది అన్నది 100%. వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా మెదక్ కూడా సేమ్ అదే పరిస్థితి. ఎన్నికల వరకు కవిత డ్రామా నడుస్తుందండి. తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు.